30 నవంబర్ 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఒక్క లైన్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఇది మనం ప్రీవియస్ క్లాస్లో తీసుకున్నటువంటిది. ఇది యాక్చువల్గా మిల్క్ అండ్ ఆ మిల్క్ రెవల్యూషన్కి సంబంధించి మనకి హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సమ్ క్వశ్చన్స్ అండి. అండ్ వీటి రిలేటెడ్ ఆన్సర్స్ కూడా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో తీసుకున్నాం. అండ్ ఇవి కాకుండా సమ్ క్వశ్చన్స్ లాంగ్వేజ్ బేస్డ్ మీద ఇచ్చున్నారు. సో దీనికి సంబంధించి ఆన్సర్స్ మనం నెక్స్ట్ సెషన్లో తీసుకుందాం. సో ఇవి కూడా మనం ప్రీవియస్గా చదివి ఉన్నాం ఒకసారి, బట్ ఆన్సర్స్ నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాం. అండ్ సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం ఇక్కడ చూసినట్లయితే, భారతదేశం యొక్క విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ సౌర కూటమితో ఒక ఒప్పందంపై సంతకం చేసింది. నవంబర్ 26, 2024న చేసుకున్నటువంటి ఈ ఒప్పందం ఏ సౌరశక్తి ప్రాజెక్టుల మీద సారిస్తుంది అంటున్నారు. ఏ దేశ సౌరశక్తి ప్రాజెక్టుల మీద సారిస్తుంది అంటున్నారు. ఓకే, ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దిస్ అగ్రిమెంట్ మేడ్ ఆన్ November 26, 2024 ఫోకసెస్ ఆన్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇన్ అంటున్నారు. సో ఏ దేశాల్లో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు అంటే, ఓకే, సో ఇది యాక్చువల్గా పసిఫిక్ ఐలాండ్ దేశాలని మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకే, పసిఫిక్ ఐలాండ్ దేశాలు పర్టికులర్గా దేశాలు చెప్పాలంటే ఫిజీ, కొమరోస్, మడగాస్కర్, అలాగే షీసెల్స్. ఓకేనా, ఈ ఒప్పందం చేసుకుంది ఏ మంత్రిత్వ శాఖ అని అడిగేదానికి కూడా అవకాశం ఉంటుందండి. ఇది విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఓకే, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఐక్యరాజ్య సమితి శాంతి బిల్డింగ్ కమిషన్కి భారతదేశం ఏ సంవత్సరానికి తిరిగి ఎన్నికైంది అన్నారు. 2025-26 సంవత్సరానికి ఇది తిరిగి ఎన్నికవడం జరిగింది. తుఫాను ఫెంగల్ అని ఏ దేశం పేరు పెట్టింది? ప్రస్తుతం మన తమిళనాడు, పుదుచ్చేరి, తర్వాత మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్ ఈ ప్రాంతాల్లో వస్తున్నటువంటి తుఫాన్ ఫెంగల్ తుఫాన్ ఏదైతే ఉందో దీనికి ఫెంగల్ అనేటువంటి పేరు ఇచ్చినటువంటి దేశం ఏంటంటే ఉత్తర హిందూ మహాసముద్రంలో తుఫాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రజల అవగాహన మరియు ప్రతిస్పందన పెంచడానికి ఈ పేర్లు అనేటువంటివి పెడుతుంది. ఈ ఫెంగల్ అనేటువంటి పేరు ఇచ్చింది మాత్రం సౌదీ అరేబియా దేశం అండి. సౌదీ అరేబియా దేశం సూచించినటువంటి పేరు ఫెంగల్. ఓకే, సో ఈ ప్రాంతంలోని దేశాలు తుఫాన్ల పేర్లు పెట్టేటువంటి పద్ధతిని అనుసరిస్తాయండి. 2024-25కి భారతదేశం యొక్క పూర్తి సంవత్సర జీడిపి వృద్ధిని ఆర్బీఐ ఎంత అంచనా వేసింది అంటున్నారు. వాట్ ఈస్ ద ఆర్బీఐ ప్రొజెక్టెడ్ ఏ ఫుల్ ఇయర్ జీడిపి గ్రోత్ ఆఫ్ ఇండియా ఫర్ 2024-25 అన్నారు. ఇది 7.2% అండి. 7.2% భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం. తర్వాత అగ్నివారియర్ 2024 భారతదేశం మరియు ఏ దేశం మధ్య సైనిక అభ్యాసం అంటున్నారు. అగ్నివారియర్ 2024 అనేది ఇది మిలిటరీ ఎక్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఇది యాక్చువల్గా భారతదేశం సింగపూర్ మధ్య మిలిటరీ అభ్యాసం. తర్వాత నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటున్నారు. వాట్ ఈస్ ద ఇండియా ర్యాంక్ ఇన్ నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2024? మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే దీంట్లో 49వ ర్యాంక్ అండి, 49th ప్లేస్. ఓకే, సో ఇవి 2024 నవంబర్ 30కి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బ్రెయిన్ బజ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.